ఉదయగిరి గండిపాళెం రోడ్డులోని ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగిరెడ్డిపల్లి నుంచి మాసాపేటకు నీరు వచ్చే దారిలో ప్రహరీ గోడ కడుతున్న నేపథ్యంలో వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. అయినా కూడా గ్రామస్తులను లెక్క చేయకుండా వారు ప్రహరీ గోడ కట్టుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉదయగిరి తహసీల్దార్కు వారు వినతి పత్రాన్ని అందించి తక్షణమే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయగిరి మండలం కొండాపాలెం గ్రామ పంచాయతీలోని మాసాపేట గ్రామంలో సర్వే నెంబర్ 371లో 3 భిన్నాలు చేసుకొని వాళ్ళ అద్దెలు ఏమున్నాయో దాంట్లో డీసీ కన్వర్షన్ లేకోకుండా ఎటువంటి కన్వర్షన్ లేకుండా లేఅవుట్ అప్రూవల్ లేకోకుండా వాళ్ళకు సంబంధించిన స్థలంలో ఫ్లాట్లు వేసేసి అంకణం 20,000 చొప్పున అమ్ముతూ గవర్నమెంట్కి సంబంధించిన 35 సెంట్లు ఉంటే ఆ కాలువ నీళ్ళు వచ్చే కుంట గానుపంటిపల్లి నుండి చెరువు నిండినప్పుడు ఆ కుంట కాలువలో నీళ్లు వస్తుంటే ఆ నీళ్లు వచ్చి పోయే ఏదైతే చెక్ డ్యామ్ టూమ్ ఉందో ఆ తూము సంబంధించి వాళ్ళు అక్రమంగా గోడలు కట్టొద్దని చెప్పి మేము వీఆర్ఓలకి ఎంఆర్ఓ గారికి సర్వేర్ గారికి అందరికీ అర్జీ ఇచ్చి వచ్చాము. పంచాయత్ సెక్రటరీకి కట్టకుండా కూడా వాళ్ళు దానికి సంబంధించి మొత్తము గోడ కట్టారు. ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా అక్రమంగా ఆక్రమించి దీని మీద కూడా సొమ్ము చేసుకోవాలని మాసాపేట గ్రామంలోనే ఫస్ట్ టైం ఇది జరగడము. ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంకా ప్రభుత్వ భూమిని కాపాడాల్సి ఉంది. రేపు ఏదైనా ఎమర్జెన్సీకి ఒక స్కూల్ కట్టుకోవాలన్నా ఏమన్నా కట్టుకోవాలన్నా మాకు మాసాపేట గ్రామంలో సెంటు పొలం కూడా లేదు. అదే ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి ఒక వాటర్ ప్లాంట్ కానీ లేదా ఒక ప్రభుత్వ స్కూల్ కానీ కట్టుకోవడానికి ఉంటుందని ఇదేదో ఒక నీళ్లు మారేదానికి ఒక సైడ్ కాలువ కట్టేసి వీళ్ళు ఫ్లాట్ల కింద కన్వర్షన్ చేసేసి అంకణం 20,000 చొప్పున అమ్ముతున్నారు. ఇది చాలా దారుణం అండి. మేము ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి కూడా అర్జీ ఇచ్చున్నాము, పంచాయత్ సెక్రటరీ గారికి కూడా ఇచ్చున్నాము. వీళ్ళు ఎటువంటి పర్మిషన్ లేకుండా మాసాపేటలో అక్రమంగా కడుతున్నారు. దయచేసి దీని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మాసాపేట గ్రామంలో అనేక మంది దోబీలు ఉన్నారు. పూర్వకాలంలోనే వాళ్ళకి సంబంధించిన సున్నం పట్టీలు ఉండి వాళ్ళ జీవన ఆధారంగా చేసుకుంటూ వాళ్ళ కులవృత్తిగా చేసుకుంటున్నటువంటి సున్నం పట్టీలను 53 సెంట్లు మాసాపేట గ్రామంలో స్థలం ఉంటే ఆ స్థలాన్ని కూడా వాళ్ళు ఏ టైంలో ఎక్కించారో తెలీదు. దాన్ని కూడా పట్టా కింద మార్చేసి ఈరోజు దాన్ని కూడా అమ్మకానికి స్టార్ట్ చేశారు. ఈ సిటీలో పంచాయతీకి సంబంధించిన బోరు ఉంది, ఆ బోరుకు సంబంధించిన స్థలం ఉంది, పొయ్యే కాలువ హద్దులు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు అతిక్రమించి అది అమ్మడము ఇది కట్టడము ఈ విధంగా చేస్తున్నారు. దయచేసి దీన్ని చట్టరీత్యంగా తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలి. ధోబీఘాట్ వాళ్ళకి గతంలో కూడా మేము ధోబీఘాట్ వస్తే వాళ్ళకి ఇంత దాదాపు ఒక 30-40 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ జీవనాధారంగా ఉంటుంది. ధోబీఘాట్ కింద శాంక్షన్ చేసేసి టీడీపీ హయాంలో వాళ్ళకి ఏదన్నా ధోబీఘాట్ కింద ఏదన్నా ఇద్దామని అనుకున్నాము. కానీ దాన్ని కూడా అక్రమంగా పట్టాలు చేశారు. దాన్ని దయచేసి ఏమన్నా ఉండి ఎంఆర్ గారు మాకు దీనికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ధోబీఘాట్ కింద స్థలాలు అప్పుడు ఇది వచ్చి ఉన్నది. మన తర్వాత ఇప్పుడు మేము ఇంతకుముందు సున్నం పట్టీలు కలుసుకుంటున్నాము 53 సెంటర్లో. ఆ సున్నం పట్టీలు అనేది శోధనం చేసుకొని వాళ్ళ మీద పట్టా పెట్టుకొని వాళ్ళ నాయన మీద పట్టా చేసుకొని శోధనం చేసుకొని పట్టాలు అమ్ముకుంటున్నారు వాళ్ళు. దాని మీద మాకు ఏదైనా న్యాయం జరిగేటట్టుగా